హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫలితం ఎలా ఉన్నా చిరు మాత్రం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. రీఎంట్రీ తర్వాత చిరు మరింత జోష్తో సినిమాలను చేస్తున్నాడు. అయితే ఖైదీ నెంబర్ 150తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన చిరు అదే సక్సెస్ ను తన తదుపరి సినిమాతో కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఇటీవలే విడుదలైన ఆచార్య కూడా మెగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ఈయన ఆశలని గాడ్ ఫాదర్ సినిమాపైనే ఉన్నాయి. అయితే మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కింది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గాడ్ ఫాదర్ చిత్ర బృందం త్వరలోనే ప్రమోషన్స్ ను మొదలు పెట్టనున్నారు. కాగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ వేడుకను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ రాబోతున్నాడట. అయితే టాలీవుడ్ నుండి ఈ సినిమా ఈవెంట్ కు పవర్ స్టార్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. ఇప్పటికే గాడ్ ఫాదర్ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పందన రాగా ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్, ఆర్బి చౌదరి, ప్రసాద్, ఎన్వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రంలో నయనతార, సత్యదేవులు కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చూసారుగా, మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి.